అన్ని 420 మాటలు మాట్లాడిండు. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారు 15 ఆగస్టు ఏదన్నా మాట్లాడితే అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, పెట్టుబడుల గురించి, సాగునీరు గురించి, విద్యుత్ రంగంలో ప్రగతి గురించి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడుతుండే. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అన్ని అబద్ధాలు, అరాచకాలు, సొల్లు మాటలు, రోత మాటలు, చిల్లర మాటలు. ఒక్కటన్నా ప్రజల గురించో, జిల్లా గురించో, రాష్ట్రం గురించో, అభివృద్ధి గురించో మాట్లాడినావా? ఇన్ఫ్యాక్ట్ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఇలాంటి మాటలు మాట్లాడడానికి నేను చింతిస్తూ ఉన్నా. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడింది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను. స్వాతంత్ర దినోత్సవం రోజు నేను కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, కానీ రికార్డులు తప్పుపోకూడదు, ఆయన మాటలు సరిచేయాలనే ఉద్దేశంతో నిజాలు చెప్పడానికి నేను ఇలా మాట్లాడవలసినటువంటి పరిస్థితి. నువ్వు ఇవాళ మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డికి వచ్చినావు. ఒక్క మాట ఉమ్మడి మెదక్ జిల్లా గురించో, ఈ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించో, సంగారెడ్డి గురించో మాట్లాడినావా? సంగారెడ్డికి ఒక్క రూపాయి హామీ అన్న కొత్తగా ఇచ్చినావా? సంగారెడ్డికి వస్తే ఇలా మీ తప్పిదం వల్ల, నీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నీ చేతగాంతనం వల్ల సింగూరు ఖాళీ చేసినావు. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లాకు మంచినీళ్ళు లేవు. ఇవాళ నారాయణ ఖేడ్లో 2 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది. కరువు కాలంలో కూడా, ఎండాకాలంలో కేసీఆర్ గారు నారాయణ ఖేడ్లోని తండాకు రాష్ట్రం మొత్తం కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తే నువ్వు సింగూరు రిపేర్ చేస్తా అని ఖాళీ చేసినావు. పోనీ రిపేర్ అయినా చేసినావు అంటే రిపేర్ కూడా చేయలే. ఇవాళ సింగూరులో నీళ్లు లేక సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నల్ల వస్తున్నది. ప్రత్యామ్నాయం ఏదైనా మాట్లాడతావేమో. మరి ఆ ప్రజలకు మంచినీళ్ళ కోసం ఏమైనా ట్యాంకర్లు పెడతావా, బోర్లు వేస్తావా, మోటార్లు పెడతావా? ప్రతిరోజు నల్లనీళ్ళు రావడానికి ఏం చేస్తావు? ఓ మాట చెప్తావేమో అనుకుంటే దాని గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఆనాడు కేసీఆర్ గారు సంగారెడ్డి జిల్లా బాగుపడాలి, సంగారెడ్డి జిల్లాకు సాగునీరు ఇయ్యాలని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభిస్తే నీ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో మూలకు పడేసినావు దాన్ని. కనీసం ఇవాళ జిల్లాకు వచ్చినావు, ఆ సంగమేశ్వర, బసవేశ్వర పనులు చేయిస్తా, ఏడాదిలో నీళ్ళు ఇస్తా, 2 ఏళ్లకు నీళ్ళు ఇస్తా అని చెప్తావేమో అంటే సంగమేశ్వర గురించి మాట్లాడలే, కానీ సొల్లు మాటలు మాత్రం మాట్లాడిండు. ఆ సంగారెడ్డి జిల్లాలో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించిన ప్రాజెక్టుల గురించి ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పలే. గతంలో ఏడాది కింద జైరాబాద్కి వచ్చిండు. ఆడ కూడా బసవేశ్వరుడి విగ్రహం మేమే పెడితే దాని రిబ్బన్ కటింగ్కి వచ్చిండు. ఈయన పెట్టింది కూడా కాదు అది. ఆ జహీరాబాద్కి వచ్చినప్పుడు 1 కోటి